గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఈ స్టే ఇచ్చింది. గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పేసింది. తదుపరి విచారణ 4 వారాల పాటు వాయిదా వేసింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను నామినేట్ చేశారు. అయితే ఆ లిస్టును గవర్నర్ తిరస్కరించడంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసు కోర్టులో ఉండగానే కొత్తగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను నామినేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త పేర్లకు గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారు. దీన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని ఆదేశాలిచ్చింది హైకోర్టు. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను పునఃపరిశీలించాలని సూచించింది తెలంగాణ హైకోర్టు. అదే టైంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గజెట్ను కొట్టేసింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ నియామకాన్ని కొట్టేసే అధికారం గవర్నర్కు లేదన్న హైకోర్టు ఫైల్ను కేబినెట్కు తిప్పి పంపాలే గాని తిరస్కరించకూడదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపైనే ఇప్పుడు స్టే విధించింది సుప్రీంకోర్టు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వం, గవర్నర్ హక్కుల్ని హరించినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది సుప్రీం. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వం విధి అని పేర్కొంది. అయితే కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం. గవర్నర్ నిర్ణయాన్ని తాము అడ్డుకోలేమని చెప్పింది. కేసు విచారణను 4 వారాలు వాయిదా వేసిన సుప్రీం ప్రతివాదులుగా ఉన్న గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకంలో ఏ చర్యలు తీసుకున్నా తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది.